ಸೂರ್ಯಮಂಗಲತ್ತಮ್ಮ ಬಗಳಾಮುಖಿ ఓం క్రీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. ఇక్కడ ఈ జాతకంలో అంటే ఇక్కడ చూపిస్తున్న ఈ జాతకం కూడా మాంగళ్య దోషం ఉన్న జాతకమే. మాంగళ్య దోషం ఉన్న చాలా జాతకాల గురించి చెబుతున్నారే. మేము ఇప్పుడు సూర్యమంగళం వెళ్తే మా జాతకం చూసి కూడా ఇదే విధంగా చెబుతారని మీరు అనుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ జాతకం చూసిన తర్వాత వాళ్ళు వద్ద పర్మిషన్ తీసుకుని ఇందులో మ్యాటర్ ఉంది, ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను దీని గురించి చెప్పొచ్చా, అప్పుడు వాళ్ళు అంటారు మా పేరు లాంటివి చెప్పకుండా చెప్పండి స్వామి. ఆ విధంగా వాళ్ళ నుండి పర్మిషన్ తీసుకునే ఇలాంటి జాతకాలు ఎంచుకుని నేను చెబుతూ ఉంటాను. అంటే ముఖ్యంగా ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే మీ జాతకాన్ని మీరే తీసి చూడొచ్చు. మీరే మీ జాతకాన్ని తీసి చూసి ఓ ఇదే విధంగా ప్లానటరీ పొజిషన్ ఉందా, అలా ఉంటే నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి, పెళ్లి చేసుకోవడానికి ముందే అయితే పెళ్లి చేసుకుని కష్టపడుతూ ఉన్నారా, అలాగైతే దానికి పరిహారం ఏమిటి అని తెలుసుకుని అవసరమైనది చేసి జీవితాన్ని ఒకంత సంతోషంగా చేసుకోవాలి. అందుకే ఇదంతా. ఇది ఒక పురుషుడి జాతకం, అంటే ఇదొక మగవాడి జాతకం. ఈయనకొచ్చి 45 ఏళ్ల వయసు. ఆన్లైన్లో చూసిన జాతకం ఇది. వీళ్ళు నేరుగా వచ్చి నన్ను కలవలేదు, బయట దేశంలో ఉన్నారు. ఆన్లైన్లోని చూసిన జాతకమే. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, ఆయన ఏం అడిగారంటే, నేను అడిగాను మీకు జ్యోతిషం చెప్తే కొంచెం అందరితోనూ నేను ఇలాగే అడుగుతాను, అంటే ఆన్లైన్ చూసేటప్పుడు ఆయనకి కొంచెం ఈ మ్యాటర్ తెలిసి ఉండాలి. అసలేమీ తెలియని వ్యక్తికి ఇది చెబితే వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా మనకి తృప్తి ఉండదు. అందుకే అందరి వద్ద అడుగుతాను. అసలేమీ తెలియని వాళ్లకు నేను జాతకమే చూడను, వాళ్ళని అవాయిడ్ చేస్తాను. అదేవిధంగా ఈయన దగ్గర నేను అడిగాను మీకు జ్యోతిష్యం కొంచెం తెలుసునా, కొంచెం అర్థమవుతుంది కదా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు విషయాలు నేను చెబుతాను స్వామి, ఎందుకు ఆ విధంగా జరిగిందనేది నాకు తెలియాలి అని ఆయన అన్నాడు. ఓకే చెప్పండి అన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నాను, నాకు వయసు 45 ఏళ్ళు వచ్చాయి, 2 పెళ్ళిళ్ళయ్యి 2 డివోర్స్ అయిపోయాయి. ఇదే విధంగా ఇంకో జాతకం ఉంది, దాని గురించి చెబుతాను. ఈయన ఏం చెప్పాడంటే ఈయనకి 2 పెళ్ళిళ్ళయ్యాయి, 2 డివోర్స్ అయిపోయాయి. నాకు జ్యోతిషంలో ఆస్ట్రాలజీలో చాలా నమ్మకం ఉంది, పూజలు పరిహారాల్లో కూడా నమ్మకం ఉంది. చాలామంది వద్ద ఈ జాతకం చూపించాను, నాకు మాంగళ్య దోషం ఉందని ఎవ్వరూ చెప్పలేదు. జాతకంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు, 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి సర్వ సౌభాగ్యాలు అనుభవిస్తూ భూమి మీద రాజులాగా అంటే మహారాజులాగా జీవిస్తావని అందరూ చెప్పారు. నిజంగానే నాకు భాగ్యాలన్నీ ఉన్నాయి, సొంత ఇల్లుంది, వాహనం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆదాయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ జీవితం లేదు. పెళ్ళిళ్ళు 2 చేసుకుని కూడా 2 డివోర్స్ అయ్యాయి. నేను అడిగాను చనిపోయారా, లేదు లేదు 2 లీగల్గానే విడిపోయారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని తీరాలి, లేదంటే నాకు ఒక వారసుడు కావాలి, రెండవది నా ఆస్తికి ఒక హక్కుదారు కావాలి. ఈ విధంగా చాలామంది చెబుతారు, ఇలా కూడా ఉంటుంది. కాబట్టి నా జాతకంలో ఏదైనా మైనస్ ఉంటే ముందుగా అది చెప్పండి, లేదంటే ఎవరైనా ఏదైనా చేతబడి బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదైనా చేశారా, ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అని అడిగాడు. నేను అడిగాను ఇప్పటికే 2 పెళ్ళిళ్ళు జరిగాయి కదా, ఎందుకు విడిపోయారు,
మీరు మందు కొడతారా? అంటే లిక్కర్, మందు తాగుతారా? అప్పుడాయనన్నాడు, లేదు స్వామీ, నేను బీడీ సిగరెట్ కూడా అస్సలు తాగను. మళ్ళీ నేనడిగాను, ఓవర్‌గా మంత్ర జపాలు, పూజల్లాంటివి చేస్తారా? అలాంటి మగవాళ్ళని కూడా ఆడవాళ్ళిష్టపడరు. అలా కూడా అడిగాను. ఒక సామెతుంది, తాగుబోతుల్ని కూడా ఆడవాళ్ళు ఇష్టపడతారు తప్ప సన్యాసిని ఇష్టపడరు అని ఒక సామెత కూడా ఉంది. అందుకే నేనడిగాను, మీరు ఓవర్‌గా ఉపాసం లాంటిది, అలాంటిదేం లేదు అని ఆయనన్నాడు. అలాగైతే ఇది చేతబడే, ఎవరో చేతబడి చేశారన్నాడు. అప్పుడు నేను చెప్పాను, ముందుగా నన్ను జాతకం చూడనివ్వండి, కొంచెం టైం ఇవ్వండని చెప్పి నేనడిగాను. నేను చెబితే మీకు అర్థమవుతుంది గదా! ఆయనన్నాడు, అర్థమవుతుంది. ఓహ్! ఇందులో మ్యాటర్ చాలా చాలా సింపుల్. మీరు అన్నట్లు చేతబడి లాంటిదేమీ లేదు. గురువు ఉచ్చ రాశి నుండి 9వ స్థానంలో చూస్తున్నాడనేది కరెక్టే. అది మంచి విషయమే. కానీ అక్కడ గురువు లగ్నం యొక్క 12వ స్థానంలో వెళ్ళిపోయింది. కాబట్టి గురువు దశాకాలం కొంచెం మైనస్‌గా ఉంటుందనే తప్ప ఆ గురువు ఫలితం ఇవ్వడని చెప్పలేం. కాబట్టి ఈ భాగ్యాలన్నీ ఉన్నాయి. కానీ ఏ ఏ రాసుల్లో పాపగ్రహాలున్నాయో, ఆయా రాసుల్లో ఆయా పాపగ్రహాలు ఎక్కడ చూస్తున్నాయో, ఆయా రాసులు వేటి ఆధారంగా ఉన్నాయో అక్కడంతా సమస్యలుంటాయి. అది శాస్త్రం చెబుతోంది. అందులో సూర్యుడు, శని, రాహువు పూర్తి పాపగ్రహాలుగా ఉన్నాయి. వాళ్ళు ఒక రాశి ఎక్కడ నిలిచి ఉందో కంటే దాని దృష్టి పడే రాశికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీ జాతకంలో లగ్నంలో శని, రాహువు, మాంది ఉంది. ఓకే, మాందిని వదిలేద్దాం. శని, రాహువు ఉన్నాయి. అవి నేరుగా ఎక్కడ చూస్తున్నాయి? 7వ స్థానం మీద వాటి దృష్టి ఉంది. 7వ స్థానం అంటే మాంగళ్య స్థానం. అదే ఇక్కడ కారణం. ఇక్కడ ఆ శని, రాహు, సూర్యుడు దృష్టి 7వ స్థానం మీద ఉంది. అదే సమయంలో 8లో అంటే లగ్నం యొక్క 8వ స్థానంగా చెప్పేది గురువు నుండి 9వ స్థానంగా ఉంది. కాబట్టి లగ్నం యొక్క 8వ స్థానంలో దాంపత్య బంధం స్థానంలో ఉచ్చరాశిలో నుండి గురువు దృష్టి ఉండడం వల్ల మీకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆశ చాలా గట్టిగానే ఉంది. అవును కదా అన్నాను. అవునుంది. అది మాత్రమే కాదు, ఇద్దరు వైఫులు జీవితంలో వచ్చి వెళ్ళారు. కానీ వైఫులకు ఈక్వల్‌గా చాలా మంది వచ్చినట్టున్నారే అన్నాను. అవును, అది నిజమే. అది నా పొజిషన్ అలాంటిది. అలాగే నా వయసు వల్ల అలా జరిగింది. అదంతా నార్మల్ కదా అని అన్నాడు. మరి దానికి కారణం ఏమిటంటే, ఇక్కడ గురువు ఉచ్చ రాశిలో నుండి 9వ స్థానంలో దృష్టి ఉండడం వల్ల సకల సుఖభోగాలు అనుభవించాలి. భూమి మీద సుఖభోగాల్లో నంబర్ 1 సెక్సే కదా! సెక్స్, భోజనం, నిద్ర. ఇవే ముఖ్యమైనవి. అప్పుడు ఈయనకి అది మాత్రమే కాకుండా వీనస్ వచ్చి, వీనస్ 10వ స్థానంలో ఉండడం వల్ల వ్యభిచార యోగం అని చెప్పలేం. 9లో ఉన్న గురువు ఉచ్చ రాశిలో నుండి దృష్టి ఉన్న కారణంగా అది 12వ స్థానంలో ఉండడం వల్ల దారి మళ్ళేలాంటి ఆలోచనలు రావడం సహజం. పైశాచికమైన ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు రావడం వల్ల అదే విధంగా కామ వాంఛ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి పరిస్థితి వల్లే ఇవన్నీ జరుగుతోంది. అదే సమయంలో 7వ స్థానంలో శని, రాహు దృష్టి ఉండడం వల్ల అది కఠినమైన మాంగళ్య దోషం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఈ వీనస్ యొక్క 1, 2, 3 అంటే శుక్రుడు ఇంట్లో శని దృష్టి ఉంది. నేరుగా ఆపోజిట్‌లో కుజుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు. అది ఈ శనితో చేరి ఉండడం గాని, లేదా శని దృష్టి ఉన్నట్లయితే అది రతి వైకృతం అని చెబుతారు. ఆ సెక్సువల్ రిలేషన్‌షిప్ కొంచెం శుభం కాని మార్గాలలో నడుస్తూ ఉంటుంది. కామం వాంఛ అధికంగా ఉండే వ్యక్తి ఆ సుఖం కోసం ఏమైనా చేసేలాంటి పరిస్థితులుంటుంది. కాబట్టి ఇవన్నీ విన్నప్పుడు ఆయన ఓకే, ఓకే అన్నట్టే చెప్పాడు. లేదా అలాంటిదేమీ లేదు అని ఆయనేమీ చెప్పలేదు. కాబట్టి ఈ జాతకంలో ఉన్న మాంగళ్య దోషం వల్ల ఈయనకి సకల భాగ్యాలు ఉన్నప్పటికీ మనిషిని చూస్తే కొంచెం మంచిగానే ఉన్నారు. ఈయన ఈ 45 ఏళ్ల వయసులో కూడా ఒక 38, 40 ఏళ్లలాగే ఉన్నాడు. ఆ విధంగా యంగ్‌గానే కనిపిస్తున్నారు. నేనాయనతో చెప్పాను, ఖచ్చితంగా మీకు మరో పెళ్లుంది. కానీ ఆ పెళ్లి చేసుకుంటే
ఒకటి జాతకంలో ఉన్న మాంగళ్య దోషం సమస్య ఉంది. ప్లస్ సెపరేట్ టెండెన్సీగా 7వ స్థానంలో దృష్టి ఉంది కాబట్టి, దానిని వశీకరణం చెయ్యాలి. దానికొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటి పైన కాకి వచ్చి కూర్చుని ఉందనుకోండి. కాకి ఇంటి మీద కూర్చునుంది. లేదంటే ఇంటి ముందు కూర్చునుంది. దానికి కొంచెం ఆహారం ఇలా వేస్తే ఏమవుతుంది? అదక్కడికి వచ్చి దాన్ని తింటూ ఉంటుంది కదా! ఒకవేళ ఇలా వేస్తే అది ఎగిరిపోతుంది. ఆహారం మెల్లగా వెయ్యాలి. అలా మెల్లగా వేయడం ఒక వశీకరణం. దాన్ని పిలవడం లాంటిదే. అదే విధంగా ఈ వశీకరణం అని మనం చెప్పుకునేది, వశీకరణం చేసేటప్పుడు బంధం విడిపోదు. ఆ యొక్క విడిపోయే అవకాశం జాతకంలో ఉంటే, అది స్త్రీ జాతకంలో ఉంటే పురుషుడు ఆమెని వశీకరణం చెయ్యాలి. పురుషుడు జాతకంలో ఉంటే అతడి కోసం స్త్రీ వశీకరణం చెయ్యాలి. కాబట్టి ఈయన జాతకంలో ఉన్నటువంటి ఆ మాంగళ్య దోషం ఎవ్వరూ చెప్పలేదు అని ఆయన చెప్పాడు. ఆయనకు సంబంధించిన ఆ దాంపత్య జీవితం సంతోషం లేకుండా పోయింది. 2 పెళ్ళిళ్ళయ్యాయి. బంధం తెగిపోయింది. 8 ఏళ్లుగా అయింది. ఒంటరిగా జీవిస్తున్నాడు. అప్పటి నుండి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కటి ఆయనకి సెట్ కావడం లేదు అని ఆయన చెప్పాడు. కాబట్టి ముందే ఈయన ఒక మంచి ఆచార్యుడిని కలిసి ఉంటే, ఆయన చెప్పే ఉండేవాడు. ఈ జాతకంలో ఏ మైనస్ ఉంది? దాన్ని మార్చడానికి ఏం చెయ్యాలి? ఎలాంటి ఒక జాతకంతో ఆయన కలపాలి? ఇలాంటివన్నీ చక్కగా చెప్పగలిగే వ్యక్తి మాత్రమే నిజమైన జ్యోతిష్యుడు. జ్యోతిష్యుల గురించి ఒక మాట చెబుతారు, దైవజ్ఞుడు అని అంటారు. జ్యోతిష్యులకు చాలా చాలా పురుష దేవుళ్ళు ఉన్నారు కదా! వాళ్ళెవ్వరికీ దైవజ్ఞుడు అనే పేరు లేదు. దైవజ్ఞుడు అని అంటే దైవాన్ని తెలిసినవాడు అని అనొచ్చు. దైవజ్ఞానం తెలిసినవాడు అనొచ్చు. జ్యోతిష్యులు మాత్రమే దైవజ్ఞుడు అని చెబుతారు. కాబట్టి దైవానికి సమానంగా దైవజ్ఞానం కలిగిన ఈ వ్యక్తి సరైన మార్గం నిర్దేశనం చెయ్యాలి. తనను నమ్మి వచ్చిన వాళ్ళకి అలాంటి మార్గం చెప్పాలి. అలాంటి ఒక సరైన మార్గాన్ని ఆ వ్యక్తికి చూపించాలంటే ముందుగా ఆ వ్యక్తికి ఆ మార్గం తెలిసుండాలి. కానీ చాలామంది పొంతన చూడ్డానికి రాగానే టక్కున ఒక పంచాంగం చూసి 8 పొంతనాలు, 10 పొంతనాలు చెప్పుకుంటూ పోతారు. దక్షిణ తీసుకుని వాళ్ళని పంపించేస్తారు. వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం నాశనమైపోతుంది. కాబట్టి ఇలాంటి జాతకం ఉన్న వ్యక్తులు జీవితం నాశనమైపోవడానికి కారణమే జ్యోతిష్యులు మాత్రమే. ఈయన కూడా జ్యోతిష్యంలో పరిహారం చేయడంలో చాలా నమ్మకంతో ఉన్నాడు. 10 సార్లు అరటి చెట్టు నరికి తంతు చేసినట్టు చెప్పాడు. అరటి చెట్టుకు తాళి కట్టడం, దాన్ని నరకడం. నేను అడుగుతాను, ఏదైనా ఒక పరిహార గ్రంథంలోనో, వేదాల్లోనో, ఆధ్యాత్మికంలోనో ఎక్కడైనా సరే మీరు అరటి చెట్టు తాళి కట్టి దాన్ని నరికేయమని చెప్పారా? ఎక్కడా చెప్పలేదు. శాస్త్రంలో ఏం చెప్పారు? మాంగళ్య దోషం ఉంటే స్వయంవర హోమం, స్వయంవర యంత్రం, కళత్ర దోష పరిహారం లేదా పతిదోష పరిహారం మాత్రం చెయ్యాలి. అలా చెప్పారే తప్ప ఆ గుడికి వెళ్ళు, ఈ గుడికి వెళ్ళు అవేవీ ఫలితం ఉండదు. క్షేత్ర దర్శనం ఎల్లప్పుడూ మంచిదేనండి. క్షేత్రానికి వెళ్ళి తీరాల్సిందే. అది మంచి విషయం. ఇదివరకే చెప్పాను. ఒక వీడియోలో దేవుడికి ఆరాధన కోసమే అక్కడికి వెళ్ళాలి తప్ప దేవుడికి పని అప్పగించడానికి వెళ్ళకూడదు. చాలామంది అందుకోసం వెళ్తూ ఉంటారు. మా పిల్లాడిని ఈసారి పరీక్షలో పాస్ చేయించు, నీకు 108 టెంకాయలు కొడతాను. అంటే దేవుడికి పని చెప్తున్నారా? నువ్వు ఈ పని చెయ్యి, నీకు కూలి తర్వాత ఇస్తాను. నా కూతురికి గొప్పగా పెళ్లి జరగాలి. నీకు అమ్మవారితో అంటారు. నీకు డ్రెస్ అంటే చీర కట్టి చక్కెర పొంగలి పెట్టి పూజ చేస్తాను. అంటే అక్కడో పని అప్పగించారు. ఇది చేస్తే కూలి తర్వాత వస్తుంది. ఇవన్నీ పూర్తిగా అజ్ఞానహీనం. నాకు తెలిసిన ఒక భక్తురాలుంది. ఈ మ్యాటర్ పూర్తయిపోయింది కాబట్టే ఇది చెప్తున్నాను. ఒక భక్తురాలు, ఆమె బగలాముఖి మాత ఉపాసకురాలే. చాలా ఎప్పుడూ చూడు బగలాముఖి, బగలాముఖి అంటూనే ఉంటుంది. ఆమె ఏమంటుందంటే, స్వామీ, నేనీరోజు బగలాముఖి మాతతో గొడవపడ్డాను. ఎందుకు? నా కూతురికి మార్కులు తక్కువొచ్చాయి. నేను నిన్ననే చెప్పాను, బగలాముఖి అమ్మ, ఈరోజు నా కూతురికి మంచి మార్కులు రాకపోతే నేను నీకు దీపం కూడా పెట్టను, నీకు పుష్పాలు పెట్టను, నీకు నైవేద్యం పెట్టను.
ఇది పైత్యం కదా! ఇది భక్తి కాదు. మెంటల్ మాత్రమే. అలా ఉండకూడదు. దైవానికి దైవం మనకేమీ పని మనిషి కాదు. అన్ని అనుగ్రహాలు మనకిచ్చేది దైవం మాత్రమే. బిడ్డకి ఎప్పుడు పాలివ్వాలి తల్లికి తెలుసు. బిడ్డ ఏడ్చినప్పటికీ సరైన టైంలో బిడ్డకి పాలిస్తుంది. అంటే వేరొక విధంగా చెబుతాను. ఆవు ఉంది కదా! ఆవు తెలుసుగా? దూడ పరిగెత్తుకెళ్ళి పాలు తాగుతుంది. కొన్నిసార్లు దూడ ఎక్కడో వెళ్లి మేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఆవు అంబా అని అరుస్తూ ఉంటుంది. ఎందుకు? అప్పుడు ఆ దూడ పరిగెత్తుకొచ్చి పాలు తాగుతూ ఉంటుంది. అంటే తన పొదుగులో పాలు నిండినట్టు ఆవుకు తెలుసు. కాబట్టి ఆ పాలు బయటకు తీయాలి. అందుకే దూడను పిలిచింది. "నువ్వు రా పాలు తాగు" అంటుంది. అదే విధంగా దైవాలకు తెలుసు. మనకు ఏం కావాలో దైవాలకు తెలుసు. మనకు ఏం కావాలి? తన భక్తుడికి ఏం కావాలి? వాడికి ఏమివ్వాలి? అది మనం ఏ దైవాన్ని ప్రార్థిస్తామో ఆ దైవానికి తెలుసు. కాబట్టి దైవం దగ్గరికి వెళ్లి అదివ్వు, ఇదివ్వు అని ప్రార్థించాల్సిన అవసరమే లేదు. అలా చేయకూడదు కూడా. ఎప్పుడూ జీవితంలో మంచి జరగాలంటే ఏదైనా ఒక దేవుడు మనకు తోడుగా ఉండాలి. స్ట్రాంగ్‌గా దానికే కట్టుబడాలి. కొందరు ఉదయం లేచి 4, 5 పూజలు చేస్తారు. అదంతా అవసరం లేదు. ఒకే ఒక భగవంతుణ్ణి పూజిస్తే చాలు. అది కరెక్ట్‌గా ఉండాలి. విధి ప్రకారంగా ఉండాలి. ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు. మనల్ని సరైన దారిలో తీసుకెళ్తాడు. మన జీవితంలో మనకు కావాల్సిందంతా ఇస్తాడు. అలా ఉన్నప్పుడు ఇదే విధంగా ఒక సమస్య వస్తే ఆ భగవంతుడు నేరుగా మనల్ని తీసుకెళ్ళి శుభమైన ఒక ప్రదేశానికి చేరుస్తాడు. ఇక్కడికి వచ్చిన ఒక అడ్వకేట్‌ని నేను అడిగాను. చాలా పెద్ద అడ్వకేట్. సాధారణ వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ డివోర్స్ కేసులు చాలా వస్తున్నాయి కదా! అందులో అలా జరుగుతున్నది ఏ క్యాస్ట్‌లలో చెప్పగలరా అని అడిగాను. ఆయన ఏం చెప్పారంటే హిందువుల్లోనే ఎక్కువగా జరుగుతోంది అని చెప్పారు. ఎందుకు ఇతర మతాల్లో వాళ్ళు ఇలా పొంతన చూడరా? క్రైస్తవులు పొంతన చూడరా? ఇస్లాం పొంతన చూడరా? మన హిందువులోనే పొంతన చూసి పెళ్లి చేసేవాళ్ళు ఎక్కువ. డివోర్స్‌లు ఎక్కువ. దానికి కారణమేమంటే శాస్త్రీయంగా జ్యోతిషం చూడని తెలియని వ్యక్తులు చూసిన పొంతన నమ్మి పెళ్లి చేసుకోవడమే అందుకు కారణం. మిగిలిన మతాల్లో వాళ్ళంతా దైవ విశ్వాసంతో జీవిస్తున్నారు. దైవ శాసనం అనుసరించి జీవిస్తున్నారు. దైవ శాసనం అంటే దేవుడు ఆజ్ఞ అని అర్థం. దాని ప్రకారం జీవిస్తున్నారు. ప్రేయర్ చేస్తారు. దేవుణ్ణి ఆరాధిస్తారు. కాబట్టి దైవం వాళ్ళకి తోడుగా ఉంది. ఆ వ్యక్తితో పాటు దైవం తోడుగా ఉంది. కానీ మన పరిస్థితి అలా ఉందా? ఉందా? ఆలోచించి చూడండి. మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని హిందూ మతం గురించి ఏదైనా ఒక ప్రశ్న అడిగి చూడండి. బ్రహ్మ, విష్ణు, శివుడు ఎవరు లాంటి ప్రశ్నలు అడిగి చూడండి. మాకవేమీ తెలీదు అనేవాళ్ళు చెబుతారు. కాబట్టి ఒక మంచి ఆచార్యుడు కావాలి. ఒక మంచి ఆచార్యుడు ఉంటే ఇలాంటి ఒక పరిస్థితి జీవితంలో ఎదురుకాదు. ఒక ఇల్లు తర్వాత మరో ఇల్లు కొనొచ్చు. ఒక కారు తర్వాత మరొకటి కొనొచ్చు. ప్రాపర్టీ కొని మరొకటి కొనొచ్చు. కానీ పెళ్లి తర్వాత మళ్ళీ పెళ్లి అనేది మంచిది కాదు. మిగిలినవన్నీ మంచివే. ఇది మాత్రం శుభం కాదు. మనకున్నది ఒకే ఒక జీవితం. దానిని సంతోషంగా జీవించి ముగించాలి కానీ, అలాంటి ఒక సంతోషకర జీవితం లభించాలంటే, జీవితంలో భార్య లేదా భర్త, లైఫ్ పార్ట్నర్ మనసుకి నచ్చిన వ్యక్తిగా ఉండాలి. అలా ఉండాలంటే శాస్త్రీయంగా జ్యోతిష్యం తెలిసిన వాళ్ళ దగ్గర ఇచ్చి జాతక పొంతన చూడాలి. అలా ఉంటే జీవితం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. దాంపత్య జీవితం ఎప్పుడూ హనీమూన్ లాగే ఉంటుంది. జై జగన్మాత బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని. సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు
వేద యాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.